222 నిరమకు నాగం 222. యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. నీవే నాకు జీవాహారము, నీవే నాకు జీవాహారము. నిన్ను సమీపించి వారే మాత్రము, నిన్ను సమీపించి వారే మాత్రము ఆకలి గొనరిలా ఆదార్శుడవు, ఆకలి గొనరిలా ఆదార్శుడవు. యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. నీ 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 మందిర సమృద్ధి వలన, నీ మందిర సమృద్ధి వలన నామదినేప్పుడు తృప్తి పొందితిని, నామదినేప్పుడు తృప్తి పొందితిని. ఆనంద జలమును త్రాగించుచున్నావు, ఆనంద జలమును త్రాగించుచున్నావు. యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. నీవే నాకు జీవహారము, నీవే నాకు జీవహారము. నీ సన్నిధి పూర్ణానందము, నీ సన్నిధి పూర్ణానందము. కలదని ఘనపరచెదను, కలదని నిన్ను ఘనపరచెదను. యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. ఆశతో నిండిన నా ప్రాణమును, ఆశతో నిండిన నా ప్రాణమును ఆకలి గొనిన నాదు ఆత్మను, ఆకలి గొనిన నాదు ఆత్మను మేలుతో నీవు తృప్తిపరచితివి, మేలుతో నీవు తృప్తిపరచితివి. యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, ఆశతో ఆశను తీర్చుకొందును. నీ సంతోషము నాకు సగితివి, నీ సంతోషము నాకు సగితివి. నా సంతోషము పరిపూర్ణముగా, నా సంతోషము పరిపూర్ణముగా కావలెనని
కోరిన ప్రభువా కావలయునని కోరిన ప్రభువా యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకుందును నా ప్రతి ఆశను తీర్చుకుందును నా జీవిత కాలమంతయును నా జీవిత కాలమంతయును నీ ఆలయములో నివసించుచు నీ ఆలయములో నివసించుచు హల్లెలూయా పాటను పాడుద ప్రభువా హల్లెలూయా పాటను పాడుద ప్రభువా యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకుందును నా ప్రతి ఆశను తీర్చుకుందును 708 యెహోవాయే మనకందరికీ ఎన్నియు మేలులా చేసెన్ తన కృపా కనికరముల్ స్మరించి స్తుతించెదము యెహోవాయే మనకందరికీ మనమాయన జనము ఆయన సంతతియు మనమాయన జనము ఆయన సంతతియు సిలువ మరణము ద్వారా మనకు తనదు జీవమునిచే సిలువ మరణము తనదు జీవమునిచే ఎంత అద్భుత రక్షకుడు ఎంత అద్భుత రక్షకుడు యెహోవాయే మనకందరికీ ఎన్నియు మేలులా చేసెన్ తన కృపా కనికరముల్ స్మరించి స్తుతించెదము యెహోవాయే మనకందరికీ అడుగు వాటి కంటే అధికముగా నీచే అడుగు వాటి కంటే అధికముగా నీచే తన నిబంధనను నెరవేర్చి తన వాక్కులు నెరవేర్చి తన నిబంధనను స్థిరపరచి తన వాక్కులు నెరవేర్చి మాట తాపని వాడవు మాట తాపని వాడవు యెహోవాయే మనకందరికీ ఎన్నియు మేలులా చేసెన్ తన కృపా కనికరముల్ స్మరించి స్తుతించెదము యెహోవాయే మనకందరికీ కష్ట దుఃఖములందు పాలివాడాయే కష్ట దుఃఖములందు పాలివాడాయే ప్రేమను చూపి ప్రభువే మనలా తన రేఖ
రెక్కలపై మోసే ప్రేమను చూపి ప్రభువే మనలా తన రెక్కలపై మోసే మనతో నుండును నిరతము మనతో నుండును నిరతము యెహోవాయే మనకందరికీ ఎన్నో మేలులా చేసెన్ తన కృప కనికరము స్మరించి స్తుతించెదము యెహోవాయే మనకందరికీ ఎన్నిసార్లు ప్రభుని దుఃఖపరచితివి ఎన్నిసార్లు ప్రభుని దుఃఖపరచితివి అయినను ప్రభువే తన దయ చూపి మనలను క్షమించెనుగా అయినను ప్రభువే తన దయ చూపి మనలను క్షమించెనుగా ప్రేమ గల మా తండ్రివి ప్రేమ గల మా తండ్రివి యెహోవాయే మనకందరికీ ఎన్నో మేలులా చేసెన్ తన కృప కనికరము స్మరించి స్తుతించెదము యెహోవాయే మనకందరికీ నీవే మా దుర్గమును కేడము నీవే నీవే మా దుర్గమును కేడము నీవే నిన్ను మేము నమ్మియున్నాము మాకు సర్వము నీవే నిన్ను మేము నమ్మియున్నాము మాకు సర్వము నీవే మేము నీదు ప్రజలము మేము నీదు ప్రజలము యెహోవాయే మనకందరికీ ఎన్నో మేలులా చేసెన్ తన కృప కనికరము స్మరించి స్తుతించెదము యెహోవాయే మనకందరికీ దగ్గర పెట్టుకోండి బైబిల్ చదవండి బైబిల్ చదవండి దగ్గర పెట్టుకోండి చాలామంది కూడా సీల మీటింగ్ రాలేదు మరి ఏంటో ఈరోజు ఊరికి వెళ్ళారా డ్యూటీకి వెళ్ళారా అర్థం అవ్వట్లేదు బయటికి బాగానే వస్తున్నారు కానీ ఈరోజు మరి రాత్రి ప్రేయర్ మీటింగ్కి రాలేదు బైబిల్ పట్టణానికి ఈరోజు కూడా రాలేదు యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనము శాంత మైక్ పెట్టుకొని దగ్గర పెట్టుకొని చదువు 20వ అధ్యాయము 15వ వచనం 20వ అధ్యాయము 15వ వచనం అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయనతో తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితేవో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను చాలు కనుక ఇక్కడ అంటే ఆదరణ ఏంటంటే ఆదరణ ఇక్కడ మనము 20వ అధ్యాయం నుండి కూడా చూస్తూ ఉంటుంటే మరి యేసు ప్రభు సమాధి చేయబడము యేసు ప్రభు సమాధి చేయబడిన తర్వాత ఆయన శిష్యులంతా కూడా ఎవరు కూడా అక్కడ లేరు కానీ
అక్కడికి ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారమ్మా? మరియమ్మ వచ్చింది. కనుక మరియ వచ్చింది. ఇక్కడ మరియ వచ్చి 15వ వచనంలో మరి సమాధి ఖాళీగా ఉంది. సమాధి ఖాళీగా ఉంది. యేసు ప్రభు సమాధిలో లేడు. అక్కడ సమాధి ఖాళీగా ఉన్న కారణన ఏడుస్తూ ఉందంట. ఏడుస్తూ ఉంది కనుక అంటే స్త్రీలముగా మనకి ప్రతి విషయంలో దుఃఖం వస్తూ ఉంటుంది కనుక ఏడుస్తూ ఉంటుంటే అక్కడ అంటాడు 15వ వచనం మరలా చదవండి అన్న. యేసు అమ్మా అమ్మా ఎందుకు ఏడుచుచున్నావు? ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? చాలు కనుక ఎందుకు ఏడ్చుచున్నావు కనుక ఈ మాట మనము చూస్తాం. కనుక ఎందుకు ఏడ్చుచున్నావు కనుక ఏడుపు కనుక మనము మొదటి సమయాలు మరి మొదటి అధ్యాయము 17-18 వచనాలు చూస్తూ ఉంటుంటే అక్కడ హన్నా అనే ఒక స్త్రీ కనబడతా ఉంది. ఆ స్త్రీ ఏడుస్తూ ఏడుస్తూ కనుక కన్నీళ్ళు విడుస్తూ కనుక తన హృదయాన్ని యెహోవా సన్నిధిలో కుమ్మరించుకుంటా ఉంది. అయితే ఆమె ఏడుస్తూ ఉంటుంటే ప్రార్థన చేస్తుంటే అక్కడ ఏలి అంటాడు, అమ్మా ఎంతవరకు నీవు మత్తురాలవయ్యిందు అంటాడు. కనుక ఎంతవరకు మత్తురాలవయ్యిందు అంటే ఆమె అంటది ఒక మాట ఏమంటదంటే ఆమె, అది కాదు నా ఏలిన వాడ. కనుక అది కాదు నా ఏలిన వాడ. కనుక అక్కడ ఆదరింపు అనే మాట అక్కడ ఉండదు. కానీ ఇక్కడ యోహాను సువార్త మరి 20వ అధ్యాయం 15వ వచనంలో మాత్రము అమ్మ ఎందుకు ఏడుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు. అయితే ఒక దేవుని సేవకులు ఏం చెప్తా ఉంటారంటే, యేసుక్రీస్తు ప్రభు మూడో దినాన లేస్తాను, లేచి ఎక్కడికి వెళ్తానని చెప్పినాడు? గలిలయకు వెళ్తానని చెప్పినాడు. గలిలయకు వెళ్తానని చెప్పినాడు. కనుక ఆ మాట మరి అంటే ఒక దేవుని సేవకులు చెప్పగానే విన్నాను. ఏమంటదంటే ఆమె ఏమంటదంటే, నా ప్రభుని ఎవరో ఎత్తుకుని పోయిరి అన్న మాటకి ఆమె యేసు ప్రభు లేస్తాడు అన్న మాట మర్చిపోయిందంట. కనుక మన జీవితంలో కూడా మనం ఏం చేస్తామంటామంటే అనేక సార్లు కూడా దేవుడు ఆదరిస్తాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు నెరవేరుస్తాడు, దేవుడు అన్నీ చేస్తాడని ఆ సంగతి అంతా కూడా విని మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం. మర్చిపోయి అనుకుంటాము అంటే యేసు ప్రభు 3వ దినాన లేస్తాడు అన్న మాట లేచి ఆయన సరే ఏదో ఒక చోటికి తన పని నిమిత్తం అని వెళ్ళినాడు, లేక గలిలయకి వెళ్ళినాడు, లేక ఒక శిష్యుడి దగ్గరికి వెళ్ళినాడు. కనుక ఆ సంగతి అంతా కూడా ఆమె మర్చిపోయి ఎవరు ఎత్తుకొని పోయిరి అని. కనుక ఎవరు ఎత్తుకొని పోవడానికి ఏంటంటే ఎవరు ఎత్తుకొని మనతో నేను చాలాసార్లు కూడా ఈ మాట మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మనము ఆరంభంలో చేసిన వాగ్దానాలు కనుక ఎప్పుడో ప్రభు మనతో మాట్లాడిన మాటలు కూడా ఎవరు ఎత్తుకొని పోరు. కనుక అవి మారిపోవు. కనుక అవి శాసనములు ఎప్పుడు కూడా మారిపోవు. ఆ నిబంధన ఎప్పుడు కూడా రద్దు కాదని మన కీర్త గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ అంటాడు, అమ్మ ఎవరిని వెతుకుతా ఉన్నావు కనుక ఎవరిని వెతుకుతా ఉన్నావు. కనుక అమ్మ అనే మాట ఎంత ఆదరణ, అంతేకాకుండా ఎంత తృప్తికరంగా. కనుక లోకంలో సరే అమ్మ అని మరి ఎవరిని పిలుస్తాము? సొంత అమ్మని పిలుస్తాం. తర్వాత బయటికి వెళ్తే ఎవరినన్నా ఏదన్నా మాట పలకరిస్తూ ఉంటుంటే అది కాదమ్మా అంటాం. ఇక్కడ జాలిగా ఆమె ఏడుస్తూ ఉంటుంటే అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు కనుక ఎవరిని వెతుకుతున్నావు అంటే అక్కడ అంటది ఆమె ఏమంటదంటే నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయి. కనుక సమాధిలో ఎవరు లేరు. కనుక సమాధి తెరిచి ఉంది. అంతేకాకుండా సమాధిలో మరి యేసు ఉంటే నేను మరి చూసేదాన్ని, లేక నేను ఇంక మరి ఏం చేసేదానో తెలియదు. కానీ ఎవరు ఎత్తుకొని పోయిన నా మాటకి అక్కడ చూడండి 16 చదవమ్మా. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన్ను హెబ్రీ భాషతో రబ్బీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. కనుక ఏమని పిలిచినాడు? రబ్బీ. ఫస్ట్ 15వ వచనంలో అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు. కనుక వెతుకడము అంటే మనం ఏం చేస్తామంటే చాలాసార్లు కూడా అంటే దేవుడు మనతో కొన్నిసార్లు మాట్లాడతాడు. కనుక నేను కూడా నా అంటే చిన్న అనుభవంలో సేవలో చాలాసార్లు కూడా ప్రభు కొన్ని వాగ్దానాలు ఇస్తే నేను వాటిని మర్చిపోయి లేనిపోని వాటికి నేను వెతుకుతూ ఉంటాను కొన్నిసార్లు.
కనుక నాకు అవసరం లేని వాటి కొరకు నేను వాటి కొరకు ధ్యానం చేస్తూ ఉంటాను. అయితే ఎవరిని వెతుకుతా ఉన్నావు అమ్మ, ఎందుకు ఏడ్చున్నావు? కనుక ఆ మాటకి ఆమె ఏమనాలంటే, అయ్యా నువ్వు బోధకుడువా, లేక నువ్వు యేసు ప్రభువా, లేక నువ్వేనా లేచింది అని చెప్పాలి. ఆమె చూస్తూ ఉంది. అప్పుడు 16 మళ్ళీ చదువునా, 16 చదువు. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి, చాలు, పిలిచినప్పుడు ఏం చేసింది? ఆయన వైపు తిరిగింది. ఎంత అసలు ఈ మన లోకంలో మనము నిజంగా దేవుడు ఎంత దయగలిగిన దేవుడు కనుక అమ్మాని పిలుపు ఒకటి, తర్వాత అమ్మాని పిలిచినాడు. రెండవదిగా ఎవరిని వెతుకుచున్నావు మరియా అని పిలిచినప్పుడు ఎవరి వైపు చూసిందంట? యేసు ప్రభు వైపు చూసింది. యేసు ప్రభు వైపు చూసింది. మనం కూడా కొన్నిసార్లు ఇది మన చాలాసార్లు కూడా మనం దీన్ని వివరించుకున్నాము. అయితే మరియా అని పిలిచినప్పుడు ఆయన వైపు చూసింది. కనుక ఆయన వైపు చూసినప్పుడు మనకి ఏం కలుగుతుందంటే ఆదరణ కలుగుతుంది. కనుక ఆదరణ ఎక్కడ కలుగుతూ ఉంది అంటే చూడండి, 1 సమూయేలు 1వ అధ్యాయము 17వ వచనం త్వరగా తీయండి. 1 సమూయేలు 1వ అధ్యాయము. అంతటా ఏలి నువ్వు క్షేమంగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొని నా మనవిని ఆయన దయచేయునుగా కానీ. చూడండి, అక్కడ చెప్పగా అమ్మ అని పిలిచినప్పుడు ఎవరి వైపు చూసిందంట? యేసు ప్రభు వైపు చూసింది. యేసు ప్రభు వైపు చూసింది. ఇప్పుడు సరే, ఇక్కడ ఆదరించబడ్డది అని మాట లేదు కానీ, అక్కడ రాయబడలేదు కానీ యేసు ప్రభు వైపు చూసింది. యేసు ప్రభు వైపు చూసినప్పుడు తనకు తృప్తి కలగవచ్చు అని మనకి అర్థమవుతుంది. తనకి ఆశ తీర్చుకోవచ్చు అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ కనుక ఎక్కడ తృప్తి, ఎక్కడ ఆనందము, ఎక్కడ ఆదరణ అంటే దేవుని ఇంట్లోనే మనకు ఏం కలుగుతుంది? ఆదరణ. దేవుని ఇంట్లోనే మనకి ఏం కలుగుతుంది? తృప్తి. కనుక దేవుని ఇంట్లోనే మన అక్కలన్నీ కూడా తీర్చబడతాయి. కనుక దేవుని ఇల్లు కాకుండా మనము దేవుని యొక్క సన్నిధిలో కనుక దేవుని సన్నిధికి వస్తూ ఉంటుంటే, కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటుంటే రకరకాలుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. రకరకాలుగా మనకి మరి లేనిపోని యొక్క మన మనసులు ఇక్కడే ఉంటున్నాం కానీ మనసు ఎక్కడెక్కడికో పంపిస్తూ ఉంటాం. కనుక ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ మన మనసు మొత్తం చుట్టూ తిరిగి వస్తూ ఉంటుంది. కనుక ఆల్ ఇండియా మొత్తం, కనుక మనము సంగారెడ్డి మొత్తం, లేక మన ఊర్లు మొత్తం మనసు తిరిగి వస్తూ ఉంటుంది. మనిషి మోకరించే ఉంటాం. కానీ మా ఆత్మ ప్రాణ దేహము కనుక మనము ప్రభు సన్నిధిలో పూర్తిగా మనము దేవునికి సమర్పించుకొని, కనుక నిన్న ఒక దేవుని సేవకులు చెప్తా ఉంటారు జాని గారు, కనుక మన దేహాన్ని కూడా దేవునికి ప్రతిష్ఠించి అంటాడు. కనుక మన దేహాన్ని పూర్తిగా ప్రభుకు అప్పగించి, కనుక మన దేహం ఒప్పుకోదు, మన శరీరం ఒప్పుకోదు. అంతేకాకుండా మన ప్రార్థన చేయడానికైనా, ప్రభు సన్నిధిలో గడపడానికైనా మన శరీరం ఏమాత్రం కూడా ఒప్పుకోదు. ఇక్కడ ఆమె దేవుని సన్నిధిలో మోకరించింది, ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె హృదయము ఏం చేస్తూ ఉందంట? యెహోవా సన్నిధిలో కుమ్మరించుకుంటా ఉంది. కనుక అయ్యో నాకు ఈ బాధ వచ్చింది, నాకు పిల్లలు లేరు, నా సమితి నన్ను విసిగిస్తూ ఉంది, నా పెనుబడి నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కానీ నాకు తృప్తి లేదు, నాకు ఆనందం లేదు, ఇరుగు పొరుగు వారితో చెప్పలేతాను, కనుక బయటికి వెళ్ళలేతాను. తను ఏం చేస్తూ ఉందంటే దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకుంటా ఉంది. కనుక కుమ్మరింపు. కనుక 1 సమూయేలు 7వ అధ్యాయంలో చూస్తూ ఉంటుంటే అక్కడ వారు నీళ్లు చేది యెహోవా సన్నిధిలో కుమ్మరించిరి. కనుక నీళ్లు చేది అంటే కుమ్మరింపు అంటే మనము బకెట్తో పోసినా, లేక ఒక కుండతో పోసినా, ఒక బిందెతో పోసినా మనం గుమ్మరిచ్చేస్తాం. తట్టుకుంటూ పోయాము ఆ నీళ్ళని, కనుక గుమ్మరిచ్చేస్తాం. కనుక మన హృదయం కూడా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంట? స్త్రీలముగా, పురుషులు ప్రక్కన పెట్టండి. కనుక పురుషులు చేస్తారు ప్రార్థన, వాళ్ళు బోధలు చేస్తారు, సరే. స్త్రీలముగా కనబడని ఆయుధము దేవుని సేవకులు చెప్తా ఉంటారు కదా, ఉప్పు కూరలో కనబడదు, కానీ ప్రతిదానికి కూడా ఏమిస్తుంది? అది కనుక రుచి ఇస్తుంది. కనుక ప్రతిదానికి ఉల్లిగడ్డకు సరిపోను, మరి దొండకాయకు సరిపోను, తర్వాత కారానికి సరిపోను, కనుక అంతేకాకుండా నూనె, కనుక ప్రతి దానికి ఎంత
ఆ రుచి అవసరమో అంత రుచి ఇస్తూ ఉంటుంది. అయితే అట్లాగే స్త్రీలముగా మనం ఇళ్ళల్లో కనుక ప్రతిదానికి సారం ఇచ్చేది ఎవరు అంటే ఆడలమే కనుక సిస్టర్సే. కనుక సిస్టర్స్ ఏం చేస్తుందంట, ప్రతిదానికి పిల్లలకు, తర్వాత ఇంట్లో యజమానులకి, తర్వాత అంతేకాకుండా కుటుంబీకులకి, ఇరుగు పొరుగు వారికి, సంఘములో సేవకులకి, ప్రతిదానికి ఎవరికి ఎంత అవసరమా, కనుక ఎవరితో ఎలా ఉండాలా, ఎవరితో ఎలా సంభాషించాలా, కనుక ఎవరితో ఎలా గడపాలా, కనుక ప్రతి దాంట్లో కూడా జ్ఞానం కలిగి తన నోరు తెరచును అని సామెతలు 31 చెప్పినట్లుగా అదే ప్రకారంగా మనం ఏం చేస్తామంటే ప్రతి దాంట్లో కూడా జ్ఞానం కలిగి ఉంది. కనుక జ్ఞానం ఎక్కడ నేర్చుకుంటాము, ఈ కుమ్మరింపు ఎక్కడ నేర్చుకుంటాం, దేవుని సన్నిధిలో. మనం తీయద్దు, మొదటి సమయాలు 18వ అధ్యాయంలో చూస్తూ ఉంటుంటే దావీదు రాజు లోపల ప్రవేశించి, తర్వాత మనం లోపల ప్రవేశిస్తాం, రూములో ప్రవేశిస్తాం, కనుక మందిరంలో కూర్చుంటాం, మందిరంలో మోకరిస్తాం, కనుక మనం ప్రవేశించి మన హృదయాన్ని దేవునికి ఇవ్వము కొన్నిసార్లు. కనుక దేవునికి ఇవ్వని కారణాన్ని మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు మనకు మనమే ఉదార్పు పొందలేకపోతాం, ఒకరిని ఆదరించలేకపోతాం, కనుక ఒకరిని ఉదార్పులోనికి తీసుకురాలేకపోతాం. మన జీవితాన్ని మనము చాలాసార్లు కూడా చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం అనుకుంటాను, 8వ అధ్యాయము 8లో 3వ వచనం అనుకుంటాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనం. అందుకు ఆయన వాణ్ణి ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాణ్ణి కుష్ఠరోగము శుద్ధి ఆయెను. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కాని నీవు వెళ్ళి వారికి సాక్షార్థమైన నీ దేహమును యాజకునికి కనుపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. చాలు. కనుక ఏం రోగం అంట, ఏం రోగం? కుష్ఠరోగం అంటే బయటికి వెలివేయబడ్డ రోగం. అది ఒకరి ముట్టండి, ఒకరి నీళ్ళు ఇవ్వండి, ఒకరి అన్నం పెట్టండి, అంతేకాకుండా ఒకరి దగ్గర ఉండి ముచ్చట పెట్టండి, ఒకరితో పడుకుంది. కనుక భయంకరమైన కుష్ఠరోగం. ఈ కుష్ఠరోగం ఎక్కడ ఉన్నాడంటే ఊరు శివర్లో ఉన్నాడో తెలియదు, కనుక లేక ఒక అడవిలో ఉన్నాడో తెలియదు, కనుక ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు. అయితే అన్న మరలా చదువు 3వ వచనం. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయెను. అప్పుడు యేసు చాలు. కనుక ఏం చాపినంట ఆయన? చెయ్యి చాపి. కనుక వాడు ఏడుస్తున్నాడేమో. ఒకవేళ వాడు దూరంగా ఉండి యేసు ప్రభు నేను ఎలా ముట్టుకోవాలి, నేను యేసు ప్రభును ఎలా పలకరించాలి, కనుక యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి నాకు ఏమాత్రం కూడా ఒక స్తోమత లేదే నా దగ్గర, కనుక నా కాళ్ళు వంకర, నా చేతులు వంకర, నా కళ్ళు సరిగ్గా లేకుండా నా బుగ్గలన్నీ కూడా పోయాయి, అంతేకాకుండా నా పెదవులు కూడా వంకర పోయాయి, భయంకరంగా ఉన్నా నేను. ఏడుస్తున్నాడు. ఒకవేళ ఏడుస్తున్న సమయంలో దేవుడు ఏం చేసినాడు? చెయ్యి చాపి. కనుక ఆయన చెయ్యి ఎప్పుడు కూడా మన వైపు చాపే ఉంటుంది. ఎప్పుడు కూడా ఆయన చెయ్యి మన వైపు చాపే ఉంటుంది. మనం ఏం చేస్తాం? ఆ చేయికి కొన్నిసార్లు చేతి కిందికి మనం వెళ్ళలేకపోతాం, కనుక ఆయన కాడి క్రిందికి మనము రాలేకపోతాం. కనుక చెయ్యి చాపిండంట, ముట్టిండంట. ముట్టడానికి కారణం ఏంటి? మరలా 3 చదువునా? అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి 2వ వచనం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని. అందరూ తోసేస్తాయి, అందరూ తోసేసినారు. కనుక అందరికీ నన్ను ఇష్టం లేని మాటలు, కనుక నన్ను కష్టపెట్టే మాటలు మాట్లాడుతున్నారు. అయితే ఆయనకు మొక్కిండంట. దూరం గుండి మొక్కాడేమో, బహుశా దూరం గుండి మొక్కితే అప్పుడు ఏం చేసినాడు యేసు ప్రభు? చేయి చాపి నాకు ఇష్టమే, కనుక నీ వ్యాధి బాగవుతుంది, నీ వ్యాకులం నుండి నువ్వు విడుదల పొందు, నీ బాధ నుండి నువ్వు విడుదల పొందు, కనుక నీకు బాధ వద్దు, నీకు వ్యాకులం వద్దు. కనుక వ్యాకులం ఎప్పుడు వ్యాకులు పడతామంటే దేవునికి దూరంగా ఉన్నప్పుడే మనకు అనేకమైన వ్యాకులు వస్తాయి, కనుక అనేకమైన ఇబ్బందులు వస్తూ ఉంటవి. ఇబ్బందులు రాకుండా ఉండవు. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, రోగాలు వస్తాయి, నొప్పులు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, కనుక అన్నీ వస్తాయి. కానీ ఆదరణ, అరే దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు, కనుక నేను దేవుల్లో ఉన్నాను. కనుక మనం ఏం చేస్తామంటే ఒక
ఆ గొర్రె కానీ మేక కానీ చూడండి, కోడి కానీ నీళ్ళలో ఉన్న తర్వాత నీళ్ళలోకి వెళ్ళి తీస్తే దులుపుకుంటుంది. అది నీళ్ళలో పడ్డప్పుడు దానికి బాధ ఉంటుంది, దులుపుకుంటుంది. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న బిడ్డలను కూడా మనం ఆ నీళ్ళలో పడ్డట్టు కొన్నిసార్లు పడతా ఉంటాము. ఆ నీళ్ళలో త్రోసినట్టుగానే దేవుడు మనల్ని త్రోసేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు క్షణం మాత్రమే త్రోసేస్తాడు, ఒక క్షణం మాత్రమే. తర్వాత ఆయన ఆదరించే దేవుడు, ఆయనే కాపాడే దేవుడు. మనము ఆ దులిపేయాలంట. దులిపేయాలి. కొన్నిసార్లు దులిపేయకుండా ఆ నీళ్ళు మనమే ఉంచేసుకుంటాం. కనుక మనమే వాటిని ఏం చేస్తూ ఉంటామంటే కొన్నిసార్లు మనమే భరించుకుంటా ఉంటాం. అయితే ఇక్కడ శుద్ధుడు కమ్మన్నప్పుడు వాని రోగం ఏమైపోయిందంట? నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణం అని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు ఎవరితో ఏమీ చెప్పకుతుంది. కనుక సరే, ఇదంతా కూడా వేరే సందర్భము, యాజకుని పరుచుకోమంటాడు. కనుక వెంటనే శుద్ధి అయిందంట. కనుక యేసు ప్రభు దగ్గరికి వస్తే కనుక ఆయన చేయి హస్తం దగ్గరికి వస్తే కనుక ఆయన మరి మరియమ్మ సమాధి దగ్గరికి వచ్చింది. సమాధి దగ్గరికి వచ్చి అంటది, అయ్యా నా బోధకుని ఎవరు ఎత్తుకొని పోయేది. అవును, మనతో చేసే నిబంధనలు కనుక దేవుడు మనతో మాట్లాడే మాటలు మనం మర్చిపోతాము. కనుక ఎత్తుకొని పోయిరి అన్న మాటకి ఏంటంటే నేను మర్చిపోయాను అనుకోకుండా, అయ్యా అవి నెరవేరట్లేదు అనుకుంటాం. అయితే చేయి చాపినాడు, శుద్ధుడవు కమ్మనగానే తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి అయిపోయిందంట. కనుక బాగుపడ్డాడు. కనుక వ్యాకులం నుండి తొలగించబడ్డాడు, బాధ నుండి తొలగించబడ్డాడు. అంతేకాకుండా ఆయన మరి ఆ కుష్ఠరోగము పసిపిల్ల దేహం వల్ల అయిపోయిందేమో కనుక చాలా సంతోషంగా వెళ్తా ఉన్నాడు. కనుక మనం 17 మొదటి సమయాలు తీయొద్దు. మొదటి సమయాలు మొదటి అధ్యాయం 17-18 వచనాలు చూస్తూ ఉంటుంటే ఆయన అంటాడు, ఏలి అంటాడు, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేని గాక. కనుక సమాధానంగా వెళ్ళు. చూడండి, మొదటి సమయాలు 25 అధ్యాయము 34 వచనం త్వరగా తీయండి. 25 అధ్యాయము మొదటి సమయాలు 25 34 వచనం చదవండి అమ్మా. నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము. దగ్గర పెట్టుకో, బైబిల్ కింద పెట్టకుండా బైబిల్ దగ్గర పెట్టుకో. ఇప్పుడు చదువు 25 34 వచనం. 25లో 34 వచనం. అయ్యో, నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు. తెల్లవారులోగా నాబాలునకు మగవాడొకడును విడవబడన్న మాట నిశ్చయమని చెప్పి తన యొద్దకు ఆమెను తెచ్చిన వారిని ఆమె చేత తీసుకొని నీ మాట నేను ఆలకించి నీ మనం అంగీకరించి సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పింది. కనుక వ్యాకులముతో వచ్చిన స్త్రీ. ఏం వ్యాకులము? దావీదు బయలుదేరినాడు తన పనివారితో కూడా, తెల్లవారులోగా ఒక మగపిల్లని కూడా ఇంట్లో ఉండనివ్వను, అందరిని చంపేస్తాను. ఎందుకంటే అతని మోటుతనము. అంతేకాకుండా నాబాలు యొక్క మోటుతనము. నాబాలు మోటోడు, మురుటోడు. కనుక నాబాలు యొక్క బుద్ధి మంచిది కాదు. తర్వాత ఆయన మాట తిరుగుబడతనం చేసినాడు. అయితే ఒక్క మగపిల్లని కూడా ఉండనివ్వను అని బయలుదేరిన టైంలో అదంతా విని తనకు కావలసినవన్నీ కూడా సిద్ధపరచుకుంది. అన్ని వంటలు చేస్తే భర్తకు తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పండి. కానీ ఎంత అంటే తన పేరు ఏంటి? అబిగయల్ అంటే సుబుద్ధి కలిగిన స్త్రీ. కనుక మరి రొట్టెలు చేసింది, గొర్రెలు అక్కడ చేపించింది. కనుక మాంసాలు ఉండింది. ఇవన్నీ చేసినా భర్తకు తెలియలేదు. సరే, మత్తుగా ఉండి బాగా తాగి పడుకున్నాడేమో. తెల్లవారులోగా ఎవరు ఉండనివ్వనని బయలుదేరినాడు. ఈమె ఎదుర్కొన్న తర్వాత మనకి ఇక్కడ 5 వచనంలో కనబడతా ఉంటుంది, నా ఏలినవాడా దుష్టుడైన ఈ నాబాలు లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణమును సూచించున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము. అతని గుణము
అతని గుణము. నా ఏలినవాడా పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. కనుక ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. కనుక మనము ఇంకా పై వచనాలు చూస్తూ ఉంటుంటే ఆమె ఆ గార్ధం దిగి ఆమె ఎదుర్కొన్నట్టుగా, అంతేకాకుండా శ్వాసము నమస్కారం చేసినట్లుగా, అంతేకాకుండా అతని కాళ్ళు పట్టుకున్నట్లుగా మనకు పై వచనాలు కనబడతా ఉంది. కనుక ఎంతో తగ్గించుకునే స్త్రీ, కనుక ఎంతో సుబుద్ధి కలిగిన స్త్రీ. మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తామంటే సుబుద్ధి కలిగిన దానికి బదులుగా మనము మన సొంత బుద్ధి మనం ఆధారం చేసుకుంటాము. అయితే ఈమె ఆ కానుక మొత్తం తీసుకుపోయిన తర్వాత 35లో తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని నీ మాటలను ఆలకించి నీ మనం అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. కనుక నీ మనం అంగీకరించినాను, నీ మాటలు విన్నాను, సమాధానంగా పో. కనుక వ్యాకులము తొలగించుకుంది. కనుక అంతేకాకుండా వేదన తొలగించుకుంటాను కొరకు ఎంత ప్రయాసపడ్డదో చూడండి, చాలా ప్రయాసపడ్డది. కనుక దావీదు కావలసినవన్నీ కూడా సిద్ధపరచుకుంది. దావీదు కావలసినవన్నీ కూడా ఒక గార్ధబ మీద వేసుకుంది, పనివారిని తోడుకుంది. కనుక పనివారిని తోడుకొని వస్తూ ఉంది. కనుక దావీదు ఎదురుపడంగానే గార్ధబొమ్మ దిగిందంట. కనుక స్వాస్థ్యంగా నమస్కారం చేసింది. ఒక్క స్త్రీ బోర్ల బొక్కల పడుకొని నమస్కారం చేయడము, అంతేకాకుండా అతని కాళ్ళు పట్టుకుందంట. అయ్యా ఇవి ఆకులను తొలగించు, ఈ నింద తొలగించు, ప్రాణాపాయం నుండి కాపాడు. అంతేకాకుండా నా భర్త మోటువాడు. కనుక బ్రతిమాలుకుంటా ఉంది. ఎవరికి తెలియలేదు, కనుక ఎవరికి చెప్పలేదు కనుక తన దేవుని దగ్గర త్యాగం చేసుకొని, తన దేవుని దగ్గర మరి ప్రార్థన చేసుకొని, కనుక అంటే బైబిల్లో ప్రార్థన చేసుకున్నట్టుగా లేదు కనుక తన సొంత కనుక ఆమె తలంపులు కనుక దేవుని వైపు చూసి కనుక దావీదుని ఎదుర్కొంది. దావీదు చెప్పిన మాటలు ఏంటంటే, తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని నీ మాటలు నేను ఆలకించి నీ మనం అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్ము. అమ్మ ప్రాణహాని నుండి నేను కాపాడుతాను, హాని చెయ్యను. కనుక చేసిన నిబంధన మనమైతే చాలాసార్లు కూడా జనవరి 1 కానీ తర్వాత మన కష్టం వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే మనము చాలా మొక్కుబళ్ళు చేసుకుంటాము, మొక్కుబళ్ళు చెల్లించము. ఇక్కడ సమాధానంగా నీ ఇంటికి వెళ్ళు. నీ మొక్కుబడి నీ కానుకలు నేను తీసుకున్నాను, నువ్వు సమాధానంగా ఇంటికి వెళ్ళు. నువ్వేమైతే మొక్కుకున్నావో నువ్వు సమాధానంగా వెళ్ళమన్నప్పుడు ఆమె తిరిగి సంతోషంగా వచ్చింది. సరే నాబాలు యొక్క మరణము లాస్ట్కు మరణమైపోయినాడు. కనుక ఏంటంటే సుబుద్ధి కలిగిన స్త్రీ కనుక వ్యాకులముతో పోయింది. కనుక వ్యాకులం తొలగించుకుంది. కనుక బాధతో పోయింది, బాధ తొలగించుకుంది. కనుక అంతేకాకుండా తన దుఃఖంతో పోయింది, దుఃఖాన్ని తొలగించుకుంది. ఇక్కడ కూడా అమ్మ ఎందుకు ఏడ్చున్నావు, ఎవరిని వెతుకుతా ఉన్నావు మరియా అని పిలిచినప్పుడు యేసు ప్రభు చూసింది. కనుక మనం కూడా కొన్నిసార్లు వెతుకుతూ ఉంటాం. దేవుడు మన దగ్గరే ఉంటాడు, దేవుడు మనతోనే ఉంటాడు. కనుక మనం ఏం చేస్తామంటే వెతుకుతూ ఉంటాం. కనుక వెతికేటి కాదు. కనుక నిజంగా ప్రభు మనతో చేసిన మాటలు, వాగ్దానాలు, దేవుడు మనతో మాట్లాడిన మాటలన్నీ కూడా మనం ఏం చేయాలంట, నిజమే ప్రభా ఫలానా టైంలో ఈ మాట నాతో మాట్లాడినావు, ప్రభా ఫలానా టైంలో నాకు ఈ వాగ్దానం చేసినావు, కనుక ఫలానా టైంలో ఈ మాట మాట్లాడినావు. చూడండి జకర్యా గ్రంథము 9వ అధ్యాయం అనుకుంటాను. జకర్యా గ్రంథం ఆ మాట బాగుంటుంది అక్కడ. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. 9వ అధ్యాయము 12వ వచనం. జకర్యా గ్రంథము బంధకములో పడి చదవమ్మా. వారల్లారా మీ కోటను మరలా ప్రవేశించుడి. ఆ మాట చదువు. ఎక్కడ ఆపు. ఎక్కడ పడినారంట? బంధకములో పడియుండి నిరీక్షణ గల వారల్లారా మీ కోటలో మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేను మీకు తెలియజేయుచున్నాను. కనుక ఎన్నంతల మేలు మనం అనుకుంటాము జరిగే క్షీణంతో వస్తూ ఉంది కదా, అన్ని బాధలు ఎదుర్కొంటా ఉన్నాము, కనుక కీడే ఎదుర్కొంటా ఉన్నాము, కనుక రోగం పైన రోగాలు వస్తూ ఉన్నవి, కనుక ఇంట్లో మనశ్శాంతి లేదు, కనుక ఇంట్లో శాంతి లేదు, ఇంట్లో అన్ని కూడా కొరతలు. అయితే రెండంతల మేలు ఏంటి మనకు వచ్చేదంటే
చూడండి ఓషియా గ్రంథము నేను ఆ మాట ఓషియా 4వ అధ్యాయం అనుకుంటాను. ఓషియా గ్రంథము, జకరియా గ్రంథం అలా పెట్టుకోండి. ఓషియా గ్రంథము, దానియేలు, ఓషియా 2వ అధ్యాయము 14వ వచనం చదువునా. 2వ అధ్యాయము 14వ వచనం. 2వ అధ్యాయము 14వ వచనం. పిమ్మట దాన్ని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. కనుక ఏం చేస్తాడంట, పిమ్మట దాన్ని ఆకర్షిస్తే ఒక ఇంట్లో ఉంచాలి, ఆకర్షిస్తే పెద్ద షాపులు ఇవ్వాలి, ఆకర్షిస్తే పెద్ద పొలాలు ఇవ్వాలి, కనుక జాబులు ఇవ్వాలి. కానీ ఏం చేస్తాడంట, ఆకర్షించి ఎక్కడ తీసుకుపోతాడంట, అరణ్యంలోనికి తీసుకెళ్తాడంట. ఇశ్రాయేలీయుల్ని కూడా దేవుడు ఏం చేసినాడు, ఆకర్షించినాడు, అరణ్యంలోనికి తీసుకువెళ్ళినాడు. కనుక అరణ్య జీవితం చూపించినాడు. ఒకరోజు కాదు, 40 ఏళ్ళు చూపించినాడు. కనుక ఈ 40 ఏళ్ళ యాత్రలో నీళ్లు లేక కొన్నిసార్లు, అన్నం లేక కొన్నిసార్లు, తర్వాత కాలినడక, తర్వాత పిల్లలతో కొంత గొడవ, కనుక పెద్దలతో కొంత గొడవ, ఎంతమంది చనిపోయారో తెలియదు. అయితే అరణ్యంలోనికి కొనిపోయి తర్వాత ఒక శ్రమ పిల్లలకి. చూడండి, నా వైపు చూడండి, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నాగమణి మన ఇసాక్ పిల్లలే ఉన్నారు అనుకోండి, పిల్లలకి ఏం చేస్తాం, ఒక చాక్లెట్ ఆ చిన్నదానికి నేను అప్పుడప్పుడు అదే చేస్తాను. ఏదైనా చిన్నది చూపిస్తే అన్న దగ్గరికి వస్తుంది, మళ్ళీ నేను దాచుకుంటాను. అయితే ఏంటంటే మనం పిల్లలకి చూపిస్తాము, దాన్ని మళ్ళీ ఏం చేస్తాం, మనం దాచుకుంటాం. పిల్లలు ఏం చేస్తారు, ఏడిస్తే మనకి ఏమవుతుంది, సంతోషం అవుతుంది. వాళ్ళు ఏడిస్తే సంతోషం, వాళ్ళు మన చుట్టూ తిరిగితే మనకు సంతోషం. అంతే అట్లాగే యేసుక్రీస్తు ప్రభు కూడా అరణ్యంలోనికి కొనిపోతాడంట, ఆకర్షిస్తాడంట. ఆకర్షిస్తే మనకి ఏదో బహుమానాలు ఇవ్వడంట, మనకి ఏదో గొప్ప మనకు చూపించాడంట. ఆకర్షిస్తాడు, తీసుకుపోయి ఎక్కడ పెడతాడు, మళ్ళీ ఎక్కడ పెడతాడు చెప్పు, అరణ్యంలోనే కొనిపోతాడంట. అరణ్యంలో ఏముంటాయి, అన్నం ఉండదు, నీళ్ళు ఉండవు, ఇశ్రాయేలుకి ఏది లేదు. కనుక అరణ్యంలోని కొనిపోయినాడు. అరణ్యంలో కొనిపోయి అక్కడ ఏం చేస్తాడంటే, కొనిపోయిన తర్వాత అరణ్య జీవితం చూపించిన తర్వాత ఏం చేస్తాడంటే, అక్కడ చంద్రకి ఏం చేస్తాడు, ప్రేమగా మాట్లాడతాడంట. ఇక్కడ కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా చెప్పండి ఉన్న నలుగురైనా ప్రేమగా మాట్లాడదును. ఈ ప్రేమగా మాట్లాడిన తర్వాత అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ఏం చేస్తాడంట, ద్రాక్ష చెట్టునిత్తును ఆకొరు లోయ, శ్రమగల లోయ నిరీక్షణ ద్వారముగా చేసిదను. కనుక ఆకొరు లోయ, శ్రమగల లోయ, కనుక ఆకొరు లోయ మరి బాధగల లోయ, కానీ ఒక నిరీక్షణ ద్వారముగా చేస్తాడంట దేవుడు. నిరీక్షణ ద్వారం చేస్తాడు. కనుక మనం ఏంటంటే మళ్ళీ ఆకర్షించి మళ్ళీ ఏం చేస్తాడు, అరణ్యంలోని కొనిపోతాడు. అరణ్యంలో కొనిపోయి అరణ్య జీవితం అంతా 40 ఏళ్ళ జీవితం చూపిస్తాడు. కనుక చూపించిన తర్వాత నీళ్ళు లేకుండా, అన్నం లేకుండా, కాలు చెప్పులు లేకుండా, తర్వాత అరణ్యంలో రకరకాలుగా బాధలు పడతాం. తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు దేవుడు, ప్రేమగా మాట్లాడదును. కనుక ప్రేమగా మాట్లాడిన తర్వాత ఏమి గెలుస్తాడంట, చంద్రక్క ఏం గెలుస్తాడు, ఏం గెలుస్తాడంట, ఏం చేస్తాడంట, ద్రాక్ష చెట్టు. ఇక్కడ ప్రేమగా అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్టునిత్తును ఆకొరలోయ, శ్రమగలలోయ నిరీక్షణ ద్వారముగా చేస్తాను. కనుక నిరీక్షణ ద్వారముగా చేయడానికి కొరకై ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కనుక నిరీక్షణ ద్వారముగా చేయడానికి కొరకై ఒక చెట్టు పెట్టిన తర్వాత దాన్ని చుట్టూ తవ్వుతూ ఉంటాము, ఎరువేస్తూ ఉంటాము, గడ్డి మొలిస్తే గడ్డి తీస్తూ ఉంటాము. తర్వాత అది పెద్దగా అయిన తర్వాత దానికి ఫలాలు కనుక ఎంతో శ్రమ. చెట్టు పెట్టిన తర్వాత అమ్మో అది కదిలిస్తే పడిపోద్ది మనకో, కదిలిస్తూ ఉంటాం, ఊపుతూ ఉంటాం. మీకు అన్నీ తెలుసుగా, తోటలన్నీ తెలుసు కదా. కనుక మిరప తోట పెట్టినా, పత్తి తోట పెట్టినా, ఏ చెట్టు పెట్టినా అది కదిలింపులోనికే వస్తుంది. కదిలించిన తర్వాత బలపడుతుంది. దేవుడు మళ్ళీ కూడా ఎంతకాలం కదిలిస్తాడు, ఆయనకి ఇష్టం వచ్చిన రోజులు కదిలిస్తూనే ఉంటాడు. కనుక ఆయనకి మరి ఎప్పుడు వరకు కదిలించాలో అప్పటి వరకు ప్రభు కదిలిస్తూనే ఉంటాడు. కదిలించిన తర్వాత బలపరిచిన తర్వాత ఒక చెట్టుగా నిలబెడతాడు. అప్పుడు పొలాలు ఫలిస్తావు. కనుక అనేకులకు సంతోషకరంగా చేస్తాడు, అనేకులకు ఆనందకరంగా చేస్తాడు. కనుక నిరీక్షణ ద్వారముగా చేస్తాడు. కనుక నిరీక్షణతో జీవిస్తానికి కొరకై ప్రభుని ఏళ్ల కృప చూపిస్తాడు. అయితే ముందుగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, కనుక ఆకర్షిస్తాడు. ఆకర్షించిన తర్వాత ఇప్పుడు జకరియా గ్రంథంలోనికి వెళ్దాము. 19వ అధ్యాయము
9వ అధ్యాయము 12వ వచనం. బంధకములో పడియుండు వరలరా గల వారల్లారా మీ కోటను మరలా ప్రవేశించు, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు కనుక చేసేదనని రెండంతలుగా మేలు మీకు చేస్తాను. కనుక మేలు చేయడానికి కొరకు ఆయన నిలబడి ఉన్నాడు. కనుక మేలు చేయడానికి కొరకు ఆయన మనం అనుకుంటాము ఒక కొన్ని చాలాసార్లు కూడా దేవుడు ఏం మేలు చేస్తున్నాడు అనుకుంటాం. ఇంకెంతకాలం మనకి శ్రమ అనుకుంటాం, విచారంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. అయితే దేవుడు మేలు చేయటానికి కొరకు పిల్లలకి ఎలాగా మనం బిస్కెట్లు తర్వాత స్వీట్లు తెచ్చి దాచిపెట్టుకొని చూపించుకుంటూ దాచిపెడతామో దేవుడు అట్లా దాచిపెడతా ఉంటాడు. దాచిపెట్టే టైంలో మనం ఏం చేస్తామంటే వాటిని తీసుకుంటానికి కొరకు ప్రయాసపడతామో, కానీ ఆయన ఇవ్వవలసిన సమయంలోనే దేవుడు ఇస్తాడు మనకి. అవి ఎప్పుడైతే మనకి ఇవ్వాలో దేవుడు ఆ టైంలోనే దేవుడు మనకి ఇస్తాడు. దేవుడు సంతోషపెడతాడు. దేవుడు నిజంగా మనలో సంతోషపెడతాడు. కనుక ఆ సంతోషభరితలముగా మనం చేయడానికి కొరకై దేవుడు ఏం చేస్తాడంట, ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన మన వైపు చూస్తాడు, మరియమ్మ వైపు చూసినట్లుగా కనుక మన వైపు చూస్తాడు. తర్వాత లూకా సువార్తలు కూడా ఆ కుమారుడు చనిపోతాడు. కుమారుడు పాడ మీద ఎత్తుకొని వెళ్తూ ఉంటారు. పాడ దగ్గరికి యేసు ప్రభు వెళ్ళి పాడను ముట్టగానే చిన్నవాడు ఏం చేసినాడు, లేచి కూర్చున్నాడు, మాట్లాడసాగాడంట. కనుక అమ్మా, అక్కడ కూడా అమ్మా అని పిలుపు కనబడతా ఉంది. కనుక అమ్మా అని పిలుపు కనబడతా ఉంది. మనం కూడా కనుక చూడండి, అదే లూకా సువార్త 7వ అధ్యాయం అనుకుంటాను, మర్చిపోయాను అమ్మా. 4 అమ్మా 7:14 చదువునా. ఆయన చిన్నవాడా, ఆయన 13వ వచనం. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడో వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు ఏం చేశారంట, నిలిచారంట. ఏంటి మనుషుడు ఏంటి పాడ మోస్తా ఉంటుంటే ముట్టుకుంటాడు ఏంటి? కనుక ఏంటి ఎక్కడికెళ్ళి వచ్చినాడు? సరే యేసు ప్రభు దేవుడే, కానీ పాడను ముట్టుకుంటారా? మోస్తుంటే పాడను ముట్టుకోరు కదా. పాడ వస్తూ ఉంటుంటే ఇందులో ఏం చేస్తారు, డోర్లు వేసుకుంటూ ఉంటారు. కనుక మనం దారిలో వెళ్తూ ఉంటుంటే ఏం చేస్తామంటే ప్రక్క కలుగుతూ ఉంటాం. యేసు ప్రభు వెళ్ళాడంట, పాడను ముట్టాడంట. ఆ పాడను ముట్టే టైంలో ఈ 13వ వచనంలో చూస్తూ ఉంటుంటే చూడండి, ప్రభు ఆమెని చూచి, ఎవరిని చూసినాడు? తల్లిని చూసినాడంట. తల్లిని చూసి ఏం చేసినాడు? కనికరపడి. కనుక ప్రభు ఆమెని చూచి ఆమె యందు కనికరపడి ఏడో వద్దని ఆమెతో చెప్పి. కనుక లోకంలో మనకి ఎవరండి ఈ మాటలు చెప్పేది? కనుక ఏడో వద్దు. కనుక ఏ బాధ ఉన్నా, కనుక నీ ఏ వ్యాకులం ఉన్నా, కనుక ప్రభు దగ్గరికి వస్తే ప్రభు ముడతాడు, ప్రభు నిన్ను తాకుతాడు. కనుక అమ్మ ఏడవద్దు, కనుక ప్రభు నీతో ఉన్నాడు, ప్రభు నీతో కూడా ఉన్నాడు. కనుక ఏడవద్దు. కనుక ఇక్కడ అంటాడు ప్రభు ఆమెను చూచి. కనుక చూడాలంటే మనం దేవుని దగ్గర రావాలి. అమ్మ అంటేనే పిల్లలకి ఏం చేస్తాం, మనం అన్నం పెడతాం. అమ్మ అంటే అన్నం పెడతాం. కనుక ఎవరైనా బయటికి వెళ్ళి వచ్చి అమ్మ ఇది ఇవ్వమంటే అమ్మ అంటే ఇస్తాం. కనుక వాళ్ళు నిలబడితే ఇవ్వము. అట్లాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధికి వచ్చి అయ్యా నాకు న్యాయం తీర్చు, అయ్యా నాకు నా యందు కనికరపడు. కనుక కనికరపడ్డప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన యందు కనికరపడతాడు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. 11వ అధ్యాయము 25వ వచనం చదువమ్మా. అమ్మా, అందుకు యేసు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? కనుక నమ్మేది కావాలి. ఇప్పుడు
ఈ మాట ఏంటంటే, ఈ మాట నమ్ముచున్నావా? పాడ దగ్గరకు వచ్చినాడు, పాడని ముట్టినాడు, అమ్మ ఎందుకు ఏడ్చున్నావు అన్నాడు కనుక నమ్ముతున్నావా? నమ్మింది కుమారుడు లేచినాడు కనుక, నమ్మింది కుమారుడు లేచినాడు కనుక, నమ్ముట నీ వలనైతే నమ్మువని సమస్తము సాధ్యము కనుక, సాధ్యమైన పనులు చేస్తున్నామా? సాధ్యమైన పనులు చేస్తున్నామా కనుక, సాధ్యం అవటానికి కొరకై నిజమే కొన్నిసార్లు సాధ్యం అంటాము కనుక, మనమే సాధ్యముగా ఇది జరగదు అనుకుంటాం, ఇది కాదు అనుకుంటాం, ఇది కాదు అనుకుంటాం. అయితే మన జీవితంలో చూడండి, ఇదే 11 అధ్యాయంలో అనుకుంటాను, 11 అధ్యాయంలో 25 వచ్చిన మళ్ళీ చదువునా? 11లో 25. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. చాలు ఈ మాట కనుక, పునరుత్థానమును జీవమును నేనే కనుక, అన్నీ ఉన్నాయి ఆయనలో, ఒకటే కాదు కనుక అన్నీ ఉన్నాయి యేసు ప్రభులో. మనము అన్నీ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు వచ్చినా ఆయన చేయి మన వైపు చాపుతాడు కనుక, అమ్మ అని పిలుస్తాడు కనుక, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతా ఉన్నావు కనుక, వ్యాకులము తొలగించుకోమ్మా, బాగా తొలగించుకొని, ఇక్కడే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు. యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి, యెషయా గ్రంథము 40 అధ్యాయం అనుకుంటా, 40లో 29 వచ్చిన చూడండి, 40 అధ్యాయము 29 వచ్చిన, 40 అధ్యాయము 29 వచ్చిన. నలభై అధ్యాయం 29 వచ్చిన. ఆయనే. చదువు మంచి గట్టి చదువు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయన్నే. బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి ఏమిస్తాడంట ఆయన? బలమిచ్చినాడు కనుక, సమాధి దగ్గర నుండి మరియమ్మకు బలమిచ్చినాడు. తర్వాత మరి కుమారుడు చనిపోయిన ఆమె విధురాలికి దేవుడు బలమిచ్చినాడు. అంతేకాకుండా మరియ మార్తలకి కనుక తమ్ముడు చనిపోయినప్పుడు అన్నాడు, నేను మీతో కూడా కనుక మీ మధ్య ఉన్నాను కనుక ఏడవద్దు కనుక, అంతేకాకుండా పునరుత్థానమును జీవము నేనే కనుక, నేనే కనుక, అన్నీ నా దగ్గర ఉన్నవి కనుక, మీరేమి కంగారు పడద్దు, మీరేమి కలవరపడద్దు. అంతేకాకుండా అక్కడ అంటాడు యేసుక్రీస్తు ప్రభు, చూడండి యోహాను సువార్త అది 20 అధ్యాయంలో సమాధి దగ్గరికి వచ్చి ఆమె ఏడుస్తున్న సమయంలో అక్కడ ఒక మాట కనబడతామంట చూడండి, 20 అధ్యాయము 20లో నాలుగు వచనం. వారిద్దరు కూడి ప్రయత్నిస్తుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి ఎద్దకు వచ్చి వంగి నారబట్ట పడినుంటే చూచను గాని చూడండి 4వ వచనంలో, అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడినుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టుపెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను కనుక, ముందుగా ఇక్కడ చూడండి, అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను కనుక, చూచి నమ్మినాడు. మనము చూసినా కొన్నిసార్లు ఏం చేస్తాం? నమ్మం కనుక, లోపలికి వెళ్ళి రుమాలు మరి ఆ నడికట్టు చూసి నమ్మాడంట. యేసు ప్రభు లేచినాడు కనుక, మనం కూడా కొన్నిసార్లు తోమలాగా కొన్ని అపనమ్మకంలోనికి వెళ్తూ ఉంటాం కనుక, అపనమ్మకంలోనికి మనం దిగజారుతూ ఉంటాం. చూడండి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 21 వచనము. 49:21లో మధ్య భాగంలో నేను చదువుతాను. 49వ అధ్యాయము 21 వచనం. అప్పుడు నీవు నేను నా పిల్లలను పోగొట్టుకొని సంతానహీనురాలను ఒంటరినై ఇటు అటు తిరుగుచున్న పరదేశురాలనే గదా. వారిని నాయందు కనిన వాడెవడు, వారిని పెంచిన వాడెవడు? నేను ఒంటరి కత్తెనై విడవబడితిని, వీరు ఎక్కడ ఉండిరి అని నీ మనసులో నీవు అనుకొందువు. చాలు
ఇక్కడ ఇక్కడ అంటాడు నేను ఒంటరి కత్తిన ఇవ్వడబడుతుని వీరు ఎక్కడ ఉండిరి అని నీ మనసులో నీవు అనుకోద్దు. కనుక అనుకున్న టైంలో దేవుడు ఏం చేస్తాడంట, ప్రభువగు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను జనము తట్టు నా చేయి ఎత్తుతున్నాను, జనము తట్టు నా ధ్వజం ఎత్తుతున్నాను, వారు నీ కుమారులను రొమ్ము నానించుకొని వచ్చేదారు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మొయ్యబడేదారు. గనక ఒంటరి కత్తిన గనక వ్యాకులము గనక వ్యాకులం మనం ఏం చేయాలంట, తొలగించుకోవాలంట. యాకులముతో ఉన్న మరియమ్మతో మాట్లాడాడు. వ్యాకులముతో ఉన్న మరి సారపతి విధవరాలు మనం చూస్తూ ఉంటుంటే రాజగంధంలో అక్కడ ఆమెను ఓదార్చినాడు. కనుక కోరింది ఏం కోరినాడు గనక, అమ్మ చిన్న ముందట ఒక అప్పం చేసుకునిరా, ముందు ఒక రొట్టె చేసుకొని వస్తే కనుక ఆ రొట్టెను నేను తీసుకుంటాను. ఆమె గునుక్కోలేదంట, అయ్యా కొంచెమే పిండి ఉంది, ఆయన వెళ్ళు కనుక చేసుకుని వచ్చింది. కనుక వ్యాకులముతో ఉన్న ఆ స్త్రీని దేవుని సేవకుడు ఓదార్చినాడు. దేవుడు సేవకుని చేత ఆమె ఆశీర్వదించబడ్డది. ఆశీర్వాదానికి రావాలంటే దేవుని మాటకు మనం విధేయత చూపిస్తే దేవుడు మనలా మరి అలాంటి ఆశీర్వాదంలోనికి మన దేవుడు మనలా తీసుకొస్తాడు. రండి ప్రార్థన చేస్తాము. చాలామంది సిస్టర్స్ రాలేదు. ప్రైజ్ లార్డ్ అందరికి ఉంటాము, ప్రార్థన చేస్తాము. కనుక రండి ప్రార్థన. ప్రేమగల దేవా, దయగలిగిన పరలోకమందున్న మా తండ్రి, కృపగలిగిన మా రక్షకుడా, నమ్మదగిన దేవా, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున చేరి ప్రార్థన చేస్తూ ప్రభు మీ పాసన్నిధికి వస్తున్నాను. దేవా, మరి స్త్రీల కొడుకులు సహాయపడుతున్నందుకు స్తోత్రాలు దేవా. నా రక్షకుడా, నా గొప్ప తండ్రి, వీళ్ళు చాలామంది రాలేదు, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, కృప అనుగ్రహించము, వ్యాకులము తొలగించుకోవడము. అవును తండ్రి దేవా, మరి ప్రభు అనేక సార్లు కూడా తండ్రి మా వ్యాకులం మమ్మల్ని వేసుకుంటాము. అవును తండ్రి, ఈ రీతిగా యోహాను సువార్త 20:16 నా తండ్రి లూకా సువార్తలో మీరు సెలవిచ్చిన మాటలు నా దేవా ప్రకారముగా తండ్రి మత్తయి సువార్తలో దేవా నిజమే తండ్రి దేవా వారి యందు చూచి వారి యందు కనికరపడ్డట్లుగా అమ్మ ఏడవద్దని చెప్పినట్లుగా, అంతేకాకుండా వ్యాకులం తొలగించుకోవాలంటే మీ గుడారంలోనికి వస్తే నా తండ్రి మీరు దేవా మీరు మాట్లాడే దేవుడు, మీరు వాగ్దానం ఇచ్చే దేవుడు. నా తండ్రి మీ గుడారంలోనికి వచ్చి మేము ప్రార్థన చేయడానికి కొరకై సహాయం చేయండి, కృప దయచేయండి. నా తండ్రి ముందున్న సమయం అంతా కూడా దీవెనకరంగా చేయవలసిందిగా మీ పాసన్నిధికి వస్తూ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి పడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.